అస్సలాముఅలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. బెల్లం సున్ని ఉండలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండా చాలా త్వరగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఈ నేతి బెల్లం సున్ని ఉండలు. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అంత టేస్ట్గా ఉంటాయండి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే మనము ఈ బెల్లం సున్నుండల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక మందమైన కడాయిని స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టాను. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా ఇక్కడ పొట్టు లేని మినపగుండ్లను తీసుకున్నానండి. ఈ మినపగుండ్లను మనము మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు మనము దోరగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకోవాలి. ఈ బెల్లం సున్నుండల్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ బెల్లం సున్నుండలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లోకి నేను ఇక్కడ పొట్టు లేని పెసరపప్పును కూడా వేస్తున్నానండి. ఒక పావు కప్పు టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను ఇక్కడ పావు కప్పు వరకు పెసరబ్యాళ్ళను కూడా వేసి దూరగా వేయించుకున్నాను. చూడండి, వీటిని పక్కన పెడదాము. ఇప్పుడు ఈ సున్నుండలకు గార్నిష్ కోసము మనము ఒక కడాయి పెట్టానండి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఇక్కడ కాజుని రెండుగా కట్ చేశానండి. వీటిని మనము ఈ యొక్క నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. ఈ నెయ్యిలో దూరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేయించుకొని నేను పక్కన పెట్టేస్తున్నాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న ఈ మినపగుండ్లని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో వేసానండి. మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే మిల్లుకి ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు మినపగుండ్లకి ఒక కప్పు బెల్లాన్ని తురిమి తీసుకున్నానండి. ఇక్కడ బెల్లం తురుముని దీంట్లో వేస్తున్నాను. ఈ రెండిటిని మనము బాగా కలుపుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా గ్రైండ్ అయిపోయింది బాగా నీట్గా. ఈ మిగతా అన్నిటిని కూడా మనము ఇందులో వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాము. ఈ పౌడర్ని మీరు ఇలాగే స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొని సున్నుండలు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొద్ది క్వాంటిటీ మాత్రమే చేస్తున్నాను కాబట్టి మొత్తాన్ని నేను ఇక్కడ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యిని ఇందులోకి వేస్తున్నానండి. మనము సున్నుండలు చేసేటప్పుడు నెయ్యిని తప్పకుండా కాచి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యిని వేసి బాగా కలుపుతున్నాను. చూడండి, మనకు ఇట్లా ఉండ చుట్టేటట్లు రావాలి అండి. ఇలా వచ్చేటట్లు మనము వచ్చే వరకు ఇంకొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేద్దాము. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఉండలు చుట్టుతున్నానండి. ఇలాగా ఒక కాజు ముక్కను పెట్టేసి నేను ఇలాగా సున్నుండల్ని చుట్టుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మీరు ఇలాగే ఉండలుగా చుట్టుకోండి. ఇవి నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మీ చేతులతో మీరే ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ సున్నుండలండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఎక్కువ కష్టపడకుండా మనము చాలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్లో కంటే చాలా టేస్టీగా ఉండే బెల్లం సున్నుండల్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి పిల్లలకు అలాగే పెద్దలకు చాలా మంచిదండి హెల్త్కి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగా మనము ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి నేతితో చేసిన బెల్లం సున్నుండలండి. మనము ఒక నెల రోజుల వరకైనా మనము పెట్టుకొని మనము తినొచ్చు. వీటిని చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నేతితో చేసాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను
మీకు షేర్ చేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా అన్నిటినీ మనము ఉండలుగా చుట్టుకోవాలండి. నిదానంగా విరిగిపోకుండా మనము నెయ్యి తక్కువైతే మళ్ళీ నెయ్యి కలుపుకొని ఇలాగా ఉండలుగా చుట్టుకోవాలి. ఇలాంటి టేస్టీ మరియు క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అల్లా హఫీజ్.